ఇస్లాంలో ఇది లేదు కదా, ఈ మతానికి చెందిన ఈ ప్లాన్ చెందిన ఊళ్ళో కాకూడదు, ఇట్లా లేదు కదా, అందరూ కలిసి నమాజ్ చేస్తారు. అది భగవద్గీత ఉంది. అదే అలాగే చేయమన్నాడు స్వామి. అటువంటి తేడాలు వద్దు అయ్యా, నీలో కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సన్నిధికి రా అని పిలవాలి. అలా పిలిచింది ఇస్లాం మతం, అలా పిలిచింది క్రైస్తవ మతం. అరే క్వశ్చన్ అడిగేవాడికి సిగ్గు లేదు, చెప్పేవాడి కంటే సిగ్గుండాలిగా. అడిగేవాడు ఏమన్నాడు, ఇస్లాంలో కులాలు లేవు, అందరం కలిపి నమాజ్ చేస్తాంగా అన్నాడు. ఒకసారి షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మసీదులకి సున్నీలు నెలమని చెప్పండి, సున్నీల మసీదుకి షియాలు నెలమని చెప్పండి, ఏమీ చేయరు. కానీ హిందువుల్లో కులాలు ఉన్నాయిగా అంటున్నారు. ఏడున్నాయి కులాలు? ఎక్కడన్నా కమరామలయం, కాపురామలయం, బ్రాహ్మణ రామాలయం, లేకపోతే మాలల రామాలయం అట్లా ఉన్నాయా? ఈ కులపోడికి అక్కడ ప్రవేశం లేదు, ఆ కులపోడికి సపరేట్ గుడి ఉంది, ఏది లేదే. మా రామాయణం, భారతం, వేదం అన్నీ కూడా సమానమే మాకు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇస్లాంలో కులాలే లేవు అని క్వశ్చన్ అడిగిన ఆ అభాగ్యుడు ఎవడైతే ఉన్నాడో, ఆ ముఖం చూపించుకోలేకపోతున్న అలీ ఎవడైతే ఉన్నాడో, అలీని అడుగుతున్నా, అలీ సున్నీలకి షియాలకి గొడవ ఏంటమ్మా? ఎందుకు నరుక్కుని చంపుకున్నారు చెప్పండి? ప్రవక్త గారి సంతానాన్ని లేకపోతే వారసుల్ని ఎవరు చంపారమ్మా? పక్క మెత్తాల వల్ల మీ వల్లే.